నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సార్ జూలై 21వ తారీఖు ఆషాఢ బహుళ పక్ష ఏకాదశి, కామిక ఏకాదశిగా అందరికీ తెలిసినటువంటి ఏకాదశి. తొలి ఏకాదశి అయిపోయింది. ఇక కామిక ఏకాదశి వచ్చేస్తుంది. మరి ఈ కామిక ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? అంటే అస్ట్రాలజీని కూడా చాలా చక్కగా రిలేట్ చేస్తూ అంటే గ్రహాలు ఉన్నటువంటి స్థితిగతుల్ని ఆధారం చేసుకుని ఏమేం చేసుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మీరు తెలియజేస్తూ ఉంటారు. మరి చెప్తారా సార్ ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు? తప్పకుండా అండి. మీకు ఈ ఏకాదశి గురించి ప్రత్యేకం ఉంది. ఏమిటంటే, ఒకటి రోహిణీ నక్షత్రము సోమవారం వస్తుంది. ఇందులో ఈ ఏకాదశి విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్కి గురవుతారు. అదేంటో చెప్తానండి. ఒక కన్ఫ్యూజన్ గురై ముందు రోజు కనుక చేసుకున్నారంటే మధ్యాహ్నం వస్తుంది. ముందు రోజు 12 గంటల ప్రాంతంలో వస్తుంది సంథింగ్. అది దశమితో కూడిన ఏకాదశి. అంటే ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు 20వ తేదీ దశమి ఉండి 20వ తేదీ 12 నుంచి ఏకాదశి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇవాళ ఏకాదశి సాయంత్రం ఉందిగా అని చెప్పి అనుకొని చేసే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ డే పొద్దున్నే మనకి ఏమవుతుందంటేనండి, ఉదయం 9:39 అయిపోతుంది కాబట్టి 20వ తేదీ చేసేసుకుందాంలే అనుకుంటారు. కానీ ఎప్పుడూ కూడా దశమితో కూడిన ఏకాదశి చేయకూడదు. ఎందుకు చేయకూడదు దశమితో కూడిన ఏకాదశిని అంటే, పుత్ర నష్టం జరుగుతుందట. అమ్మ బాబోయ్! మహాభారతంలో ఉన్న విషయం ఇది నేను చెప్తుంది. పుత్రుడి యొక్క నష్టం జరుగుతుంది దశమితో కూడిన ఏకాదశి ఎవరైనా గనక చేస్తే. ద్వాదశితో కూడిన ఏకాదశి చేయాలి. చాలా మందికి ఏంటంటే, ఏమండి ఆ రోజు 9:11 అయిపోతుందిగా ఏకాదశి, ఇంకేం ఏకాదశి 9:39 అయిపోతుందిగా, మొత్తం ద్వాదశి వస్తుంది, ఇంకేం ఏకాదశి ఉంటాం అనుకుంటాం. కానీ అది కాదు. సూర్యోదయమే ప్రామాణికము. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కన్ఫ్యూజన్ గురవుతారని ముందుగా చెప్తున్నాను. బ్యూటిఫుల్. ఓకే. అలాగే ఈ ఏకాదశికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, మనం ఎప్పుడైనా రోహిణీ నక్షత్రంతో కూడిన ఏకాదశి కానివ్వండి, అష్టమి కానివ్వండి, చతుర్దశి కానివ్వండి, అమావాస్య కానివ్వండి, ఏదైనా రోహిణీ నక్షత్రంతో కూడి గనక వస్తే ఆ రోజు మనం చేసేటువంటి ఎటువంటి పూజాది కార్యక్రమాలైనా కూడా ఫలకృతం అవుతాయని చెప్తుంది శాస్త్రం. ఫలాన్ని ఇచ్చే నక్షత్రం అది. ఫలం ఇవ్వాలంటే ఆ నక్షత్రానికి ఆ బలం ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ముహూర్తం పెట్టుకుంటాం, ఆ ముహూర్తం పనికి వస్తుందా లేదా అని చూస్తాం. ఆ నక్షత్రం చూస్తాం, ప్రధానంగా నక్షత్రాన్ని చూస్తాం. అలాగే ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నాం. ఇలా నేను రోహిణీ నక్షత్రానికి చాలా మంది పంట పొలాలు వేస్తుంటారు, చూసారా? ఒకతను ఇలాగే, నాకు ఇప్పుడు పంట నష్టం వస్తుంది, ఏం చేయాలంటే రోహిణీ నక్షత్రంలో వేసి చూడు బాగుంటుందని. డ్రాగన్ ఫ్రూట్, అది డ్రాగన్ ఫ్రూట్ అయితే వేస్తాను సార్ అని వేశాడు, అద్భుతంగా పండింది. ఇది చూసి యూట్యూబ్ లో ఒకసారి చెప్పాను, ఇది ఎక్కడో ఏదో చాలా సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. ఇది చూసి ఇంకో అతను వేసి రిజల్ట్ వచ్చిందని నాకు ఫోన్ చేసి కన్సల్టెన్సీ తీసుకున్నాడు. అంటే నక్షత్రానికి ఉండే బలం అలాంటి. నక్షత్రం చాలా రోల్ ప్లే చేస్తుందండి. చూసుకోవాలి నక్షత్రాన్ని. నక్షత్రం ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తుంది. చాలా మందికి తెలియక ఇప్పుడు భరణి నక్షత్రం ఏమనుకుంటారు, భరణి అంటే ఏమిటండి, శుక్ర నక్షత్రం, చాలా అద్భుతం అనుకుంటారు. కానీ దానికి అధిష్టాన దేవత తెలుసుకోవాలి. అవును, యముడు కదా. కృతికా నక్షత్రం అగ్ని కాబట్టి పనికిరావు. అగ్ని కార్యాలే పనికి వస్తాయి. మీరు కృతికా నక్షత్రం రోజు హోమం చేసుకోవచ్చు. ఏమైనా భరణి నక్షత్రం రోజు పితృతర్పణాలు ఇవ్వచ్చు. కరెక్ట్. పెళ్లిళ్ళు చేసుకోకూడదు. శుక్రుడిది కదండి, ఇద్దరు కలిసి ఉంటారు అనుకోకూడదు. దానాలు ఇవ్వచ్చు భరణి నక్షత్రం రోజు, కానీ దీని పనికిరాదు. రోహిణీ నక్షత్రంలో, అది కూడా సోమవారం వస్తాయి. ఎందుకంటే రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. సోమవారం గనక వస్తే అది ఇంకా బలం పెరుగుతుంది. ఆ రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తూ, ఆ రోజు ద్వాదశి తిథి కూడా కొంత వచ్చింది కాబట్టి వీలైతే అన్నదానం గనక చేయగలిగితే, మొట్టమొదటిగా వీళ్ళకి కలిగేది ఏమిటంటే మానసిక ప్రశాంతత ఒకటి. ఎందుకంటే మీరు ఎన్ని డబ్బులు సంపాదించిన ప్రశాంతతను కొనలేరు. లగ్జరీ కొంటారేమో, ప్రశాంతతను ఏం కొంటారు? కొనలేరు. అలాంటిది మానసిక ప్రశాంతత వస్తుంది. రెండవది ఏంటంటే, వీళ్ళకి ఏదైతే పనులు ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు, ఏదో చేస్తున్నామండి ఫలితం లేదండి అంటూ ఉంటారు. ఫలితాన్ని ఇచ్చేటువంటి నక్షత్రము రోహిణి. ఆ రోజు మీరు గనక స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఏ ఫలితము ఆశించకుండా చేస్తే అధిక ఫలితం వస్తుంది ఆ రోజు. కామిక ఏకాదశి, కామ్యాలు మాత్రం వద్దు. ఎగ్జాక్ట్లీ.
ఎందుకంటే మీరు నేను అనేది ఏంటంటే కామ్యం ఎక్కడ పెట్టాలంటే నేను బాగా చెయ్యాలి పూజ అనే దాని మీద పెట్టండి. కరెక్ట్. అది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు విత్తనం నాటారు, అది ఆటోమేటిక్గా చెట్టు అవుతుంది. మీరు దాన్ని మాటిమాటికి భూమి నుంచి తీసి ఎంత అయింది ఎంత అయిందని చచ్చి ఊరుకుంటుంది. చచ్చి ఊరుకుంటుంది మీరు అన్నట్టు. రైట్ సార్. అంతే కదా. ఇంక స్వామి చేతుల్లో పెట్టేసుకుంటే వదిలేయాలి. అంతే. రైట్ సార్. అంతేగాని ఒక పండు వస్తుంది అనగానే ఆ పువ్వు అసలు నిజంగా పండు అవుతుందా లేదా, ఆ పండుని ఆ పిందెగా ఉన్నదాన్ని నువ్వు చీలుస్తానంటే అట్ట. అవును సార్. ఇప్పుడు చేసే పనులు అలాగే ఉన్నాయి తెలియక. రైట్ సార్. రైట్. అది ఇంకెక్కడ పండు అవుద్ది, అవ్వదు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. Right, సో sir. అది చేసి నేను ప్రశాంతంగా నేను చేయగలిగాను. ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. Mm. ఎప్పుడైనా ఎనీ ఏకాదశి ఉపవాసమే. ఉపవాసాన్ని తీసుకొని స్వామివారు మనకి ఇస్తారు. అంటే ఏంటి, నీకోసం నేను ఉన్నాను. అవును. ఒకటి సైంటిఫిక్ గా కూడా మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, అవును. హెల్త్ కి చాలా మంచిది. అవును. ఇప్పుడు సైంటిఫిక్ గా చెప్తూ ఉన్నారు ఏంటి, ఇన్ని అవర్స్ గ్యాప్ ఇస్తే హెల్త్ కి మంచిది, Intermittent. 1 మీల్ మంచిది, Mhm. 2 మీల్ మంచిది అని ఇప్పుడు చెప్తున్నారు. మన వాళ్ళు ఎప్పుడో ఎప్పుడో చెప్పేస్తారు. ఒక్కబొద్దని ఉపవాసాలని. కాకపోతే సైన్స్ పరంగా చెప్పలేదు, ఇప్పుడు సైన్స్ పరంగా చెప్పేసరికి నమ్మవలసి వస్తుంది. కరెక్ట్ సార్. అర్థమైందండి. Mm. సో అది చాలా మంచిది. Mm. ఇంకోటి ఏంటంటే ఆ రోజు గనక స్వామివారిని అంటే ఈశ్వరుణ్ణి, విష్ణువుని, ఈశ్వరుణ్ణి అయితే పాలతో అభిషేకం Mm. లేదా విభూతితో అభిషేకం. Mm. కొంతమంది పాలతో చేయకుండా విభూతి నీటితో చేస్తుంటారు. Mm. చేయడము Mm. స్వామివారికి ప్రత్యేకంగా, స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఎవరికైనా కానీ బాగా ఎక్కువ ఇబ్బంది ఉందనుకునేవారు అమ్మవారికి కనుక తెల్లటి పుష్పాలతో ఆ రోజు కనుక చేస్తే మొట్టమొదటిగా Mm. వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ పోవడమే కాకుండా నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా పోతుంది. Right. ఆ రోజు తెల్లటి పుష్పాలతో కనుక ఒక్కొక్క నామం అనుకుంటూ గనక అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర చేస్తే గనక రైట్. ఖచ్చితంగా క్లియారిటీ ఉంటుంది. రైట్ సార్. బ్యూటిఫుల్ సార్. ఏ నామం చేయమంటారు సార్ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ప్రత్యేకించి ఈ కామిక ఏకాదశి నాడు? ఇక్కడ ఏమిటంటే మనకి కేశవనామాలు ఉంటాయి, అవునా? అవును సార్. ఆ కేశవనామాలు కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అద్భుతమైన శక్తి ఉందండి చెప్పాలంటే. ఎందుకంటే అందులో మీరు గమనిస్తే గనక ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ మనం మామూలుగా అనుకుని ఆచమనం చేస్తాం, కానీ అది మనస్ఫూర్తిగా గనక చేయగలిగితే మన మనసు అక్కడ నిలబడిపోతుంది. ఆ 24 నామాల్లో ఏ నామమైనా చేయొచ్చు. అయితే ఇందులో ఎక్కువ కష్టాలు ఉన్నటువంటి వారు, అంటే ఎక్కువ బాగా ఇబ్బంది ఉంది అని అనుకునేటువంటి వారు, ప్రతిదీ ఆటంకం జరుగుతుంది, ఏమీ నా జీవితం లేదనుకునేటువంటి వారు ఈ రోజు ఓం కేశవాయ నమః చేసుకోవడం చాలా ఉత్తమం. చాలా సింపుల్ గా, చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. రైట్. లేదంటే నేను అమ్మవారి భక్తుడిని, అమ్మవారికి సంబంధించిన నామాలు ఏదైనా ఒకటి ఇవ్వండి అన్నప్పుడు, అంటే వాళ్ళ లైఫ్ ఏమలా ఉంటుందని టైం టర్న్ అవ్వాలంటుంటారు కొంతమంది. చూడండి, నా టైం తిరగాలి, నా టైం ఖచ్చితంగా మార్పు రావాలనుకునేవారు ఎప్పుడైనా కానీ ఓం తాటంక యుగలి భూత తపన ఉడుప మండలాయ నమః. ఏమండి అదే చేస్తే ఎందుకు వస్తుంది? సమయాన్ని మనకి సంకేతం ఎవరు అంటే రవిచంద్రులు. దాన్ని బట్టి మనం ఉదయం అయింది, సాయంత్రం అయింది, చీకటి అయింది అంటున్నాం, పౌర్ణమి అంటున్నాం, పాడ్యం అంటున్నాం, అమావాస్య అంటున్నాం. అంటే రవిచంద్రులే మనకి క్యాలిక్యులేషన్. కరెక్ట్. రాహుకేతువులు కూడా కాలానికి మోక్షానికి, ముఖ్యంగా రవిచంద్రుడు కాబట్టి అమ్మవారి తాటంకములట తపన మండలము ఉడుప మండలం అంటే చంద్రమండలంగాను సూర్యమండలంగాను ఉన్నాయి కాబట్టి అని దాని యొక్క వర్ణన. అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళ సమయం మారుతుంది. ఓకే, బ్యూటిఫుల్. ఇది కూడా చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ ఏకాదశిని కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అసలు ఏ ఏకాదశిని కూడా వదలకుండా వినియోగించుకున్న వాళ్ళకి మెరాకిల్స్ మీరు అడగక్కర్లేదు, స్వామి ఇస్తాడు. అది జరుగుతుంది. మీరు వేలు దీపంలో పెట్టి కాలాలా వద్దా, కాలితేనే బాగుంటుంది, కాలకుండా ఉంటుంది మన అనుమానం, మళ్ళీ కాలుతుంది. చీకటి వెలుతురు వస్తే చీకటి ఎలా పోతుందో స్వామివారి దగ్గర మనం ఉన్నామంటే మన అజ్ఞానం తొలగిపోతుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అందంగా చెప్తూ ఉంటే ఆనందం అనిపిస్తుంది వినడానికి. నాకైతే చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.